ముసుగు మనిషి ఎవరు? ఆ రోజు అలిగిని చంపుదామనుకుంటే అప్పుడు అడ్డుపడ్డాడు. ఈ రోజు పిల్లల్ని తీసుకెళ్తుంటే మళ్ళీ అడ్డుపడ్డాడు. ఎంతవరకు నేనెక్కడ ఇలాంటి మనిషిని చూడలేదు. 5 బుల్లెట్లు తగిలినా చావలేదంటే వీడు ఖచ్చితంగా దయ్యమై ఉంటాడు. బాబు, బాబు, బాబేడి? బాబు, 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 నా బాబేడి, నా బాబేమైపోయాడు? నీలాంబరి, 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 బాబు, బాబు, నీలాంబరి, ఎక్కడున్నారు బాబు? బాబు, నీలాంబరి, 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 వాచ్మెన్, 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 లేవరా, లేవరా, వాచ్మెన్, లేవరా. అయ్యో, నేనే అనవసరంగా వీడికి మత్తు మంది ఇచ్చానే. నీలాంబరి, బాబు, 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 నీలాంబరి, నీలాంబరి, లేవరా, లేవరా, నన్ను చెప్పడానికి వాడు వచ్చేస్తున్నాడు. లేవరా, వాచ్మెన్. నీలాంబరి, నీలాంబరి, బాబు, నీలాంబరి, నీలాంబరి, బాబు ఇద్దరు కనిపించడం లేదు. నీలాంబరి, వాచ్మెన్, వాచ్మెన్, బాబు, నీలాంబరి, నీలాంబరి, వాచ్మెన్, వాచ్మెన్, నీలాంబరి, నీలాంబరి, ఎవరు నువ్వు?
మనిషి కాదు మేడం, రాక్షసుడు. పిల్లాన్ని ఎత్తుకెళ్ళడానికి వచ్చాడు మేడం. వద్దు 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 మీరొచ్చి ఏం చేస్తారని భయపడి బాబుని అక్కడ పెట్టి నన్ను కొట్టి వెళ్ళిపోయాడు మేడం. తీసుకోండి మేడం. ఎక్కడికి వెళ్ళిపోయావు నాన్న? అయ్యో నీలంబరి, ఎన్ని దెబ్బలు తగిలి? అవును, ఆ వాచ్మెన్ ఏం చేస్తున్నాడు? ఆ ముసుగు మనిషి మన వాచ్మ్యాన్ కి మత్తు మందు పెట్టినట్టున్నాడు మేడం. ఎంత పిలిచినా లేవట్లేదు. సరే లోపలికి పద. ఇట్రా రా. కూర్చో. నీలంబరి, అసలు వాడు లోపలికి ఎలా వచ్చాడు? మేడం, వాడు వెనక్కోడి నుంచి పైకొచ్చినట్టున్నాడు మేడం. మీ దగ్గర బాబు ఉండడం చూసి బాబుని తీసుకొని పారిపోతున్నాడు మేడం. అంతలో బయట ఏదో శబ్దం వినిపిస్తే వేగంగా వచ్చి బయట తలుపు తీశాను. అక్కడ బాబు వాడు కనిపించాడు. నేను వెంటనే వాడి నుంచి ఎలాగైనా బాబుని లాక్కోడానికి ట్రై చేశాను. దాంతో వాడు నన్ను గట్టిగా గెంటాడు. ఇంతలో మీరు వచ్చారు మేడం. మీరు రాకపోతే వాడు నన్ను చంపేసి బాబుని ఎత్తుకెళ్ళిపోయేవాడు మేడం.
చచ్చా, ఈ అలేకికి మొగుడని శత్రువు తప్ప ఇంకెవరూ లేరనుకున్నాను. కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక విధంగా నాకు శత్రువులు ఉంటూనే ఉన్నారు. అలేకిని దెబ్బ కొట్టాలనే ప్రయత్నిస్తున్నారు. అయినా నీలంబరి, నువ్వెంత సాహసం చేశావు. నువ్వు గాని వాడిని ఆపకపోయింటే ఈసారి నా బాబు నాకు దక్కేవాడి కాదు. అయ్యయ్యో మేడం, మీకోసం, మీ బాబు కోసం నేను ప్రాణాలైనా ఇస్తాను మేడం. మొత్తానికి మీ బాబుకి ఏమీ కాలేదు, నాకు అది చాలు మేడం. రేయ్, నేను అబద్ధం చెప్తున్నట్టు నీకేదో తెలిసిపోయినట్టు అలా చూస్తున్నావేంట్రా? నువ్వు మామూలు వాడివి కాదురా. ఆ ముసుగు వ్యక్తి నన్ను అంత టెన్షన్ పెడుతుంటే నువ్వేం భయపడకుండా నవ్వుతున్నావు కదూ. ఆ ఇడియట్ నిన్ను చాలా బాగా కొట్టాడు నీలంబరి. అవును, బాబుని ఎత్తుకు వెళ్ళాలనుకునేవాడు హంటర్ ఎందుకు తీసుకొస్తాడు? అదే అర్థం కావడం లేదు మేడం. సరే, నువ్వు వెళ్ళి తలుపులేసి రెస్ట్ తీసుకో. నేను పైకి వెళ్తున్నాను. బాబుని ఎత్తుకు వెళ్ళాలి అనుకునేవాడు హంటర్ తీసుకురావడం ఏంటి? అసలు ఎవరా వ్యక్తి? మరోసారి సూర్యకి ఫోన్ చేయమంటావా జానీ? The number you are trying to reach is currently switched off. Please try again later. ఆయన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది జానీ. మనకు అసలే టైం లేదు జయ. కొన్ని గంటల్లోనే బాబుని తీసుకొని ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సూర్యగారేమో ఇంకా రాలేదు. సూర్యగారు వస్తేనే కానీ బాబుని ఆవిడ దగ్గర నుంచి తీసుకొని రాలేము. ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూలో వీడినే మనం ఆస్ట్రేలియాకి తీసుకెళ్తున్నట్టు ఆవిడికి తెలియదు, వేరే పిల్లని అనుకుంటుంది. ఇప్పుడు ఎలా?
ఈరోజు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిందనుకో మన ప్లాన్స్ అన్ని తలకిందులవుతాయి. మనం ఆడుతున్న నాటకం అంతా బయటపడిపోతుంది. మనం పోలీసులు దొరికిపోతాం. నన్ను పోలీసులు అబ్జర్వేషన్లో పెట్టారని ఆల్రెడీ బాస్ చెప్పాడు. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం ఏంటి? తెలుగులో చక్కగా నమస్తే మేడం అని చెప్పొచ్చు కదా. పడిపోయింది. ఈరోజు స్పెషల్ బ్రేక్ఫాస్ట్ పడిపోయింది. సారీ మేడం. అయ్యో క్షమించండి మేడం. నమస్తే మేడం. అబ్బాబాబా, ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు? కొంచెం నెమ్మదిగా చెప్పలేరా? కాఫీ కూడా పడిపోయింది. నమస్తే మేడం. మేడం గారు మళ్ళీ ఏమంటారో ఏమిటో. ఏంటి మాట్లాడడం లేదు? అది ఆ సూర్యనారాయణ వచ్చాడని చెప్పడానికిగా నాకు ఫోన్ చేసింది. అవును మేడం. సరే చెప్పండి, ఏంటి సంగతి? ఏం లేదు మేడం, మనం రష్యా నుంచి తెప్పించిన కొత్త మిషన్లన్నీ రెడీ చేశాం మేడం. సూర్యనారాయణకి ఫోన్ చేస్తే ఈరోజే ఊళ్ళోకి వచ్చానని చెప్పాడు మేడం. మీరు ఓకే అంటే ఈరోజే వర్క్ స్టార్ట్ చేస్తాం మేడం. ఓకే, అలాగే స్టార్ట్ చేయండి. కానీ సూర్యనారాయణ మాత్రం పనిలోకి వస్తాడని హోప్స్ పెట్టుకోకండి. అలాగే మేడం. అంటే సూర్యనారాయణ ఎంటర్ అయ్యాడన్నమాట. సూర్య గారు. ఏంటండి, ఎక్కడండి బుడ్డోడు? ఏం లేదు సూర్య గారు, బాబుని మాకు తెలిసిన వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. ఓ అవునా? అవునవునండి, మేము ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతున్నాం కదా, మీ బాబుని ఒకరోజు మా దగ్గర పెట్టుకుంటామంటే ఇచ్చామండి. అయ్యో, వాడిని చూద్దామని నేను చాలా ఆత్రంగా 2 రోజుల నుంచి ఎదురు చూస్తున్నానండి. అవును సూర్య గారు, పెళ్ళెలా జరిగింది? చాలా బాగా జరిగిందండి. అసలు అప్పుడే మీరు వస్తారనుకోలేదు. కోర్టులో వాయిదా ఉందని లాయర్ ఫోన్ చేశారు, అందుకే త్వరగా వచ్చేసాను. అలాగా అండి? అవునండి. ఏమండి, తొందరగా బాబుని తీసుకురండి, నేను అర్జెంటుగా వాడిని చూడాలి. అలాగేనండి, ఇప్పుడే జియా వెళ్ళి తీసుకొస్తుంది. థ్యాంక్స్ అండి. ఒక్క నిమిషం అండి, లాయర్ గారు ఫోన్ చేస్తున్నారు.